ఈరోజు దురదృష్టం ఏంటంటే ఏ వ్యక్తి దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకడానికి ఇష్టపడట్లేదు. స్త్రీలేమో కానీ పురుషులు అసలు ఇష్టపడట్లేదు. పురుషులకు వాక్యం అంటే ఎలా ఉంటుందంటే ఏదో విషం పెట్టినట్టుగా ఉంటుంది. దేవుని సన్నిధి అంటే ఎలా ఉంటుందంటే ఏదో ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళిపోయాడు కూర్చొని పెట్టినట్టు ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, దేవుని సన్నిధానానికి దూరమైనడు, దేవుని సన్నిధానాన్ని ప్రేమించలేనోడు, దేవుని సన్నిధి అంటే ఇష్టపడలేని ఏ పురుషుడైనా గుర్తుపెట్టుకోండి, నేను చెబుతున్నాను, నా మాటలుగా కాదు దేవుని మాటలుగా చెబుతున్నాను, అతడు తన కుటుంబానికి శాపము తెచ్చే యజమానుడిగా ఉంటాడు. అతడే తన కుటుంబానికి ఒక భయంకరమైన శాపంగా నిలబడిపోతాడు. దేవుని సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేసేటటువంటి యజమానుడు, పరిశుద్ధాత్మ నడిపింపు లేని యజమానుడు, దేవుని చేత నడిపింపబడని ఒక యజమానుడు, ఒక తండ్రి తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాడు. తన కుటుంబానికి కూడా ఒక శాపములా మిగిలిపోతాడు. తన భార్యకు, తన పిల్లలకు ఇదిగో శాపాలు ఎక్కడి నుండి వస్తాయంటే కుటుంబ యజమానిలో నుండే శాపాలు ప్రారంభమైపోతాయి.